కర్మ ఏ క్షణానగన్నదో కానీ వీనమ్మ అన్నీ అవే బుద్ధులు. బుద్ధిమందపు కదా అన్నీ మర్చిపోతూ ఉంటాడు. బుద్ధిమందపు విధవా అని రాత్రంతా పెద్ద ఏదో రాచకార్యం వెలుగబెట్టినట్టు ఉదయం 8ంటికి గాని లేవాడు. పండితపుత్ర పరమశుంఠానన్నానుడి వీలాంటి వాళ్ళ నుండి పుట్టుకొచ్చిందేమో. ఏదైనా ఒక పని అయినా సరిగ్గా చేస్తాడా? తినడం తిరగడం తప్ప. దీనికి తోడు వీడి ఫ్రెండ్స్ కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టుగా బాగుపడే లక్షణాలు ఒక్కటి లేవు. ఏంటండి సుబ్రహ్మణ్యం గారు, ప్రతిరోజు అబ్బాయిని అలా తిరుగుతూ ఉంటారు? తిట్టినా మారే రకమా, కొన్ని జీవితాలు అంతే. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను మీరు ఇదే పాత స్కూటర్ వాడుతున్నారు. కొత్తది ఏదైనా ట్రై చేయొచ్చు కదా. ఎన్ని సీసీలు, ఎన్ని టీటీలు, ఎన్ని డీడీలు వచ్చినా ఈ స్కూటర్ ముందు బలాదూరే. అయినా ఈ స్కూటర్కి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఆ రోజుల్లో నేను BA పాస్ అయినప్పుడు మా నాన్నగారు తన వాచి తాకట్టు పెట్టి మరీ స్కూటర్గా ఉన్నారు. అందుకే ఈ స్కూటర్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నానండి. అవును, రోజు ఒకే పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళేవారు, ఈరోజు 2 ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. మా వైఫ్ తరపు బంధువులు వచ్చారండి. ఏదో PM అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సరిగ్గా 8 గంటలకల్లా లేచేశారు. ఇంకా లెగలేదేంటో. నైట్ అంతా ఎక్కడెక్కడ తిరిగారో. యూజ్లెస్ ఫెల్లో ఎదవా. అసలు నాకు తిట్లు రావట్లేదు రా, నిన్ను ఎన్నం తిట్టాలి. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా.
బండేది? హలో రే అర్జెంట్ రారా. అర్జెంటా? ఎందుకురా? నువ్వు ఫస్ట్ రారా చెప్తాను. ఎక్కడున్నావు? మన క్యాంటీన్ దగ్గర ఉన్నా. వస్తున్నా నాకు. రై స్కూటర్ ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావు స్కూటరు? లేకు. నిద్రమొహం నిద్రమొహం. రేయ్ రేయ్ రే చేతక్ పోయిందిరా. ఆ చెత్తలో చేతక్క అదెందుకు తీసుకొచ్చావు? ఏదో అలా జరిగిపోయిందిరా. అరే అది లేకపోతే మా నాన్నని చంపేస్తాడు రా. మనకు దొరకందంటే ఏమన్నా ఉంటుందా? పద వెతుకుదాం. मॉडल नहीं रहेगा, मॉडल बंद हो गया। वो मॉडल बना के अमल का देगा। పెట్రోల్ అయిపోయింది. ఇలా అయితే కష్టం రా వెతకడం. ఒకే ఒక ఆప్షన్ రా, చేతకు దొబ్బేయటమే ఏదో ఒకటి. అరే జాగ్రత్త, ఇది అసలే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. నేను వెళ్ళి ట్రై చేస్తాను, ఇక్కడే ఉండు. ఎవరన్నా వస్తే చూడు సరేనా? ఓకే. పా, ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వాల్సింది ఓపెన్ అవ్వకుండా. అరే బండిదీరా, అరే బండిదీరా, రే బండిదీరా, రే ఎంతసేపు రా బండిది. రే బండిదీరా బాబు, రే కర్మరా దేవుడా, రే బండిదీరా. ఏంట్రా నువ్వు? నాకు నువ్వొద్దు, నీ బైక్ వద్దు, మీ నాన్న వద్దు, నన్ను వదిలేరా.
ప్లీజ్ రా, కొంచెం అర్థం చేసుకురా. ఏంట్రా ప్లీజ్ రా. ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు, రోజు చూసుకుంటారు, అయినా కనిపించిన ప్రతిసారి సొంగ కారుస్తావేంట్రా? ప్లీజ్ రా, ప్లీజ్. చాలురా, ప్లీజ్ వల్ల కాదు ఇంకా, చాలు. అరే మన చేతకు రా. ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు రా వీడు? అరే ఇంకా లైట్ తీసుకో, ఇంటికి వెళ్ళి మీ నాన్నకి చెప్పేసి స్కూటర్ పోయిందని. అరే నాన్న ఫోన్ రా. బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫోన్ ఎత్తుకు, ఇంటికి వెళ్ళి చెప్పు. రే ఇది అమ్మాయి బైక్ రా. పిచ్చ లైట్లే, ఎలాగో ఉండేది ఒకే అపార్ట్మెంట్లో, ఎప్పుడొకప్పుడు తెలియకుండా పెట్టేస్తే పని అయిపోతుంది. వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? సరే ఎక్కువ. ఎవరు లేరు కదా. ఓకే ఇదేం దగ్గరకు వస్తుంది, కొడుతుందా అండి? కొంపదీసి బైక్ తెచ్చిచ్చాను అనుకుంటుందా? అరే నాన్న ఫోన్ రా. బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫోన్ ఎత్తుకు, ఇంటికి వెళ్ళి చెప్పు. ఇది నా స్కూటర్లా ఉంది. ఈ నిద్రమోహుడు మళ్ళీ మర్చిపోయి ఉంటాడు. బండి